నాకు ఎన్ని వ్యాధులు ఉన్నాయోనండి. అసలు భయంకరమైన వ్యాధులు నాలో ఉన్నాయండి. అసలు హెచ్ఐవి గురించి కూడా నేను చెప్పాను మీ అందరికీ. ఆస్తమా కూడా ఉందండి. నాకు చాలా దగ్గుతో వేదన పడ్డండి. హాస్పిటల్ ఎన్నో తిరిగా కానీ నాకు తగ్గట్లేదు. తగ్గిందని డాక్టర్ గారు చెప్పారు. ఇంతకు మించిన మందులు లేవమ్మని ఇచ్చారు. పెద్ద పెద్ద జబ్బులోళ్ళు నిలబడమంటే డాడీ అసలు నేను నిలబడుతూ ఉండేదాన్ని ఎప్పుడు కూడా. అయితే దురాత్మలు ఇప్పుడే కాలిపోవును గాక, శాతపడి క్రియలు కాలిపోవును గాక అన్నప్పుడు నేను పడిపోయానండి. మరి దేవుడు అంత కృప చేశాడని నాకు అన్ని నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయండి. గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేశాడండి. పరిశుద్ధాత్మ దేవుడికి ఏమిచ్చిన రుణవ తీరదండి. యేసయ్య నన్ను బాగు చేశాడండి. మీరందరూ నమ్మండి, అన్నిలు కూడా నమ్మండి. లైవ్ చూస్తున్నా మీరందరూ కూడా నమ్మండి. ఇది అబద్ధం కాదు, నిజము నిజము నిజమని డాడీ చెప్పేది మొత్తం నిజము జరిగిద్ది. రండి, మీరందరూ బాగుపడతారు. దేవుడి నామానికి వందనాలండి. మరి మమ్మీ డాడీకి వందనాలు. 2023లో నేను ఇక్కడికి వచ్చానండి. మరి అప్పటి నుంచి కూడా నేను చాలా ఇబ్బందితో వచ్చా. నాకు ఎన్ని వ్యాధులు ఉన్నాయోనండి. అసలు భయంకరమైన వ్యాధులు నాలో ఉన్నాయండి. అసలు చాలా భయంకరమైన, మీ అందరికీ తెలుసండి. నాకు హెచ్ఐవి గురించి కూడా నేను చెప్పాను మీ అందరికీ. ప్రతి దాంట్లోనండి ఆస్తమా కూడా ఉందండి. నాకు చాలా దగ్గుతో వేదన పడ్డండి. అసలు నా కష్టం అసలు ఎవరికి రాదు, కానీ అది దేవుడికి మాత్రమే తెలుసు. నా బాధ అది ఎవ్వరికి తెలియదండి. మరి ఇక్కడ ఎవరు అసహించుకుంటారో అనిపించేది నాకు. అంత దగ్గండి, విపరీతంగా వచ్చేది, బాగా దగ్గు వచ్చేది. అయితే ఎన్ని హాస్పిటల్కి వెళ్ళాను నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా. అయితే నాకు తెలియలేదు అంతకుముందు. హాస్పిటల్కి వెళ్ళా, చాలా హాస్పిటల్కి వెళ్ళలేదు. నాకు తగ్గలేదు. నేను గవర్నమెంట్లో కూడా ఉన్నా, నెల రోజులు ఉన్నా. అసలు ఇంకా మంచిగానే ఉందమ్మా అని చెప్పారు. ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చిన తర్వాత ఇక తట్టుకోలేకపోతున్నా, బాగా కడుపులో మంట వస్తుంది. ఇక ఏది ఏమైనా సరే మేము సారపాక వెళ్ళాలి, వెళితే నాకు అక్కడ ఖచ్చితంగా స్వస్థత జరిగిద్దని అంటున్నారని వెళ్ళా. హాస్పిటల్ ఎన్నో తిరిగా కానీ నాకు తగ్గట్లేదు. తగ్గిందని డాక్టర్ గారు చెప్పారు. ఇంతకు మించిన మందులు లేవమ్మని ఇచ్చారు. అయితే ఇక తీసుకొని వచ్చినాం. ఇంటికి వచ్చినాం. అస్సలు తట్టుకోలేకపోతున్నా. మళ్ళీ కడుపులో మంట, ఇన్ఫెక్షన్ బాగా వచ్చింది, తలకొచ్చింది, ముళ్ళు గుచ్చుకున్నట్లు నెత్తంతా, తలంతా గుచ్చుకునే ఈ భాగం. కనీసం ఇడ్లీ ఒక అరముక్క కూడా తినలేకపోయే స్థితి నాది. అసలు మంచినీళ్ళు కూడా తాగలేకపోయేదాన్ని. అలాంటి స్థితిలో నేను ఇక్కడికే వచ్చాను. అయితే నేను ఆ మందులకి పడేసాక నాకు వల్ల కాదు ప్రభువా, నీ మీదే వేసా భారం. నా చేత కావట్లేదు తండ్రి. చనిపోయినా నీ బిడ్డనే, బ్రతికినా నేను నీ బిడ్డనయ్యా. నీ కోసమే నేను బ్రతుకుతున్నాను తండ్రి. నీ సాక్షిగా నేను బ్రతుకుతాయా, నీ సువార్త చెప్పుకుంటాను తండ్రి అని నేను తీర్మానం చేసుకొని ఇక్కడికి వచ్చా. వచ్చిన కాడి నుంచి కూడా అండి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రతి విషయంలో బాగా తాకారండి. అసలు ఎప్పుడు నేను పరీక్షిస్తూ ఉన్నాను. ప్రతి దినము డాడీ ప్రార్థన చేసినప్పుడల్లా పెద్ద పెద్ద జబ్బులోళ్ళు నిలబడమంటే డాడీ అసలు నేను నిలబడుతూ ఉండేదాన్ని ఎప్పుడు కూడా. అయితే ఒకరోజు డాడీ మొన్న పోయినసారి తైలాభిషేకం కాకుండా అంతకుముందు తైలాభిషేకం రోజు దురాత్మలు ఇప్పుడే కాలిపోవును గాక, శాతపడి క్రియలు కాలిపోవును గాక అన్నప్పుడు నేను పడిపోయానండి. నాకు తెలియకుండా పడిపోయినప్పుడు అసలు నాకు ఆ రోజు నుంచి కూడా నాలో ఉన్న బాధ, వేదన తగ్గిపోయిందండి. అసలు ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది. 3 సంవత్సరాలు అసలు నేను చాలా బాధపడ్డా. ఒక్క ఇడ్లీ కూడా నేను అసలు తినలేని స్థితి. నేను ఇక్కడికి వచ్చిన రోజు అండి నిజంగా మేము చెప్తే ఎవరు నమ్మరేమో, ఒకళ్ళు అక్కడికైతే అన్నిలు నమ్మట్లేదు. కానీ నేను చెప్పినప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మటుగా అండి అసలు ఒక ఇడ్లీ తినని దాన్ని ఇస్తరాకులు అన్నం పెట్టుకొని, ఇస్తరాకు నిండా అన్నం పెట్టుకొని అంత ఆకలితో ఉండి ఇక్కడ తిన్నానండి. దేవుడి మీద నమ్మకంతో నేను డాడీలో దేవుణ్ణి చూశానండి. మమ్మీ డాడీ ప్రార్థన చేస్తుంటే నాకు దేవుడే స్వయంగా నాకు అసలు అనిపించింది, నేను చనిపోతున్నా ఖచ్చితంగా డాడీ బ్రతికిస్తారు అన్న నమ్మకం, విశ్వాసం నాకు వచ్చింది. మరి దేవుడు అంత కృప చేశాడని నాకు అన్ని నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయండి. గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేశాడండి. పరిశుద్ధాత్మ దేవుడికి ఏమిచ్చిన రుణవ తీరదండి. ప్రతి రోగాన్ని దేవుడు తీసేశాడండి నాకు.
ఎన్నో సాక్ష్యాలండి నాలో మిగిలిపోయినాయి. ఈ సాక్ష్యం కోసం నా రిపోర్ట్స్ నార్మల్గా రాలేదని నేను ఎంతకాలం ఆగాను. కానీ ప్రతి రిపోర్ట్ కూడా నాకు నార్మల్గా వచ్చినాయండి. నాకు యేసయ్య నన్ను బాగు చేశాడండి. మీరందరూ నమ్మండి, అన్నిలు కూడా నమ్మండి. లైవ్ చూస్తున్న మీరందరూ కూడా నమ్మండి. ఇది అబద్ధం కాదు, నిజము నిజము నిజమని. అసలు నిజమండి. ఇది మొత్తం ఇది ఎక్కడ అబద్ధం లేదు. డాడీ చెప్పేది మొత్తం నిజము జరిగిద్ది. రండి, మీరందరూ బాగుపడతారు. వారు చేసిన ప్రార్థనలే నన్ను బ్రతికించినాయండి. నేను ప్రతిసారి కూడా నేను మమ్మీకి చేసి చెప్పుకుంటున్నాను. నేను అసలు అంత చూశానండి, మమ్మీ డాడీలు అంత శక్తిని నేను చూశాను. మరి లైవ్ చూస్తున్న మీరందరూ కూడా రావాలని, మీరు బాగుపడాలని, అందరూ మీరు రావాలి, దేవుడిని నమ్మాలి. నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.